అందరినీ ఆందోళనకు గురిచేసే ఒక కొత్త వైరస్ అమెరికాలో వెలుగు చూసింది. ఇటీవలి అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకడంతో ఆ ప్రాంతంలో కలకలం మొదలైంది. ఆసుపత్రిలో చేరిన ఆ వ్యక్తికి వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో కొత్త రకానికి చెందిన వైరస్గా గుర్తించారు. అదే H5N5 ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్. సాధారణంగా H5N1 లాంటి వైరస్ల గురించి వింటుంటాం. కానీ ఈ H5N5 రకం వైరస్ మనుషుల్లో సోకడం అనేది ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిసారి అని డాక్టర్లు నిర్ధారించారు. మనుషుల్లో అంతకుముందు ఎప్పుడూ నమోదు కాని ఈ వైరస్ కేసు వైద్య పరిశోధకులకు కొత్త సవాల్గా మారింది. ప్రస్తుతం ఆ వ్యక్తికి చికిత్స అందిస్తున్నారు. వాషింగ్టన్లో నమోదైన ఈ H5N5 ఏవియన్ ఇన్ఫ్లుయెంజా కేసుతో అమెరికన్ ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ వైరస్ సాధారణంగా పక్షులకు లేదంటే జంతువులకు మాత్రమే సోకుతుంది. కానీ మనుషులకు ఎలా అంటుకుంది అనే విషయంపై డాక్టర్లు, పరిశోధక బృందాలు లోతుగా అధ్యయనం చేస్తున్నాయి. బాధితుడు బహుశా కోళ్ల పరిశ్రమ, పెంపుడు పక్షులతో సన్నిహితంగా ఉండటం వల్లనే ఈ వైరస్ వ్యాపించి ఉండవచ్చని వైద్యులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే కొత్త వైరస్ సోకిన వ్యక్తి వృద్ధుడు అని, అంతేకాకుండా అతనికి ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని డాక్టర్లు వెల్లడించారు. ఈ ఆరోగ్య సమస్యల కారణంగానే వైరస్ ప్రభావం ఎక్కువగా ఉందా, లేదంటే వైరస్ స్వభావమే భిన్నంగా ఉందా అనే కోణంలో వైద్య నిపుణులు విశ్లేషణలు జరుపుతున్నారు. సాధారణంగా ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ జంతువుల నుండి జంతువులకు వ్యాపిస్తుంది. ఈ వైరస్ సోకిన జంతువుల లాలజలం, మల పదార్థాలు, పాడి పశువుల పాల ద్వారా ఇతర ప్రాణులకు సోకే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఒక ప్రాణి నుంచి మరొక ప్రాణికి ఈ వైరస్ సోకే అవకాశం శీతాకాలంలో మరింత అధికంగా ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలో బాధితుడికి వైరస్ ఎలా సోకిందో తెలుసుకునేందుకు డాక్టర్లు బాధితుడి ఇంటి పరిసరాలు, అతను సందర్శించిన ప్రాంతాలు, గత కొద్ది రోజులుగా అతనితో సన్నిహితంగా ఉన్న వ్యక్తుల వివరాలు సేకరిస్తున్నారు. వారికి కూడా వెంటనే వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని, తద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. H5N5 వైరస్ మనుషులలో అంత తీవ్రమైన ప్రభావం చూపే అవకాశాలు తక్కువగానే ఉన్నప్పటికీ ఈ కొత్త రకాన్ని మాత్రం తేలికగా తీసుకోకూడదు అని డాక్టర్లు స్పష్టం చేశారు. ఈ బర్డ్ ఫ్లూ కేసు నమోదైన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య శాఖ సూచించింది. కోళ్ల పరిశ్రమలు, పాల ఉత్పత్తి కేంద్రాలలో పనిచేసే కార్మికులు తప్పనిసరిగా మాస్కులు ధరించడం, చేతులను శుభ్రం చేసుకోవడం వంటి రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.